దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి ముక్త్యాల అనే విలేజ్. అది ఇంతకు ముందు ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రెసెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి మాదిపాడు అనే విలేజ్. ఇది వచ్చేసి ఇంతకు ముందు గుంటూరు జిల్లా, ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే పల్నాడు జిల్లా. ప్రెసెంట్ ఈ పనులు వచ్చేసి ఇటువైపు నుండి అంటే మాదిపాడు విలేజ్ దగ్గర నుండి అయితే జరుగుతున్నాయి. ఈ మాదిపాడు విలేజ్ వైపు ఒక సింగిల్ పియర్ కి సంబంధించిన పనులు చేశారు. అలాగే 2 పిల్లర్లకు సంబంధించిన పనులు కూడా జరిగినాయి. ఇక్కడ నుండి మీరు డీటెయిల్ గా చూడొచ్చు. ఇటువైపే ఒక బ్యాచింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేశారు. ఇక్కడ నుండి ఇటువైపు నుండి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది పూర్తయితే ఏంటంటే జగ్గయ్యపేట నుండి సత్తెనపల్లికి కనెక్టివిటీ పరంగా చాలా ఉపయోగపడుతుంది. చాలా షార్ట్ కట్ అవుతుంది. అలాగే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ సత్తెనపల్లి వెళ్ళాలన్నా, అచ్చంపేట వెళ్ళాలన్నా, అమరావతి ప్రాంతానికి వెళ్ళాలన్నా ఏంటంటే చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ 490 మీటర్ల బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే దగ్గర దగ్గర 70 కిలోమీటర్ల వరకు అయితే సేవ్ అవ్వచ్చు. అంటే 1 గంట నుండి గంటన్నర వరకు సమయం కూడా సేవ్ అవ్వచ్చు.